Hello friends, నేను మీ చందు and welcome to my channel. Welcome to Tricon's channel. అక్టోబర్ 20న లడఖ్ వద్ద మెక్మహాన్ రేఖ వెంబడి చైనా దాడి చేసింది. చుషాల్లోని రిజాంగ్ల తవాంగ్లను ఆక్రమించింది. భారత్ ఓటమి ఖరారవ్వగా నవంబర్ 21న చైనా కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ యుద్ధం ఫలితంగా అక్సాయ్ చిన్ ప్రాంతం భారత్ నుంచి పూర్తిగా చైనా ఆధీనంలోకి వెళ్ళింది. నాటి యుద్ధంలో సుమారు 12,000 మంది భారత సైనికులు పాల్గొనగా 80,000 మంది చైనా సైనికులు పాల్గొన్నారు. 1383 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా 1047 మంది గాయపడ్డారు. చైనా సైనికులు 722 మంది మరణించారు. తగిన ఆయుధాలు ముందడుగు లేకున్నా నెహ్రూ ఆదేశించగానే ఆర్మీ చీఫ్ అనాలోచితంగా యుద్ధానికి ఉరకడం వల్లనే ఓడిపోవాల్సి వచ్చిందని ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ మానేక్షా ఓ సందర్భంలో విశ్లేషించారు. ప్రతి 90 సెకండ్లకి గర్భం లేదా ప్రసవ సమయంలో ఒక మహిళ మరణిస్తుంది. 1981లో 19 ఏళ్ల జెఫ్ డాలెస్ అటారీ గేమ్ ని బెర్జర్క్లో ఆడి అత్యధిక స్కోర్ సాధించిన తర్వాత భారీ గుండెపోటుతో మరణించాడు. శాస్త్రవేత్తల ప్రకారం తల్లి డ్రగ్స్ కి అడిక్ట్ అయి ఉంటే అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా సంక్రమిస్తుందట. సాధారణంగా ఒక మహిళ ఒక రహస్యాన్ని సగటున 47 గంటల 15 నిమిషాలు దాచుకోగలదట. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉప్పు గని పాకిస్తాన్లో ఉంది. అతి చిన్న వయసులో విడాకులు తీసుకున్న ఏమన్ దేశానికి చెందిన అమ్మాయికి కేవలం 10 ఏళ్లు మాత్రమే. ఆ అమ్మాయి పేరు నుజూద్ అలీ. తనకంటే వయసులో 3 వయసు ఎక్కువ ఉన్న వ్యక్తికిచ్చి తన తండ్రి పెళ్లి చేశాడు. నీలం రంగున్న ప్రతి వ్యక్తి కూడా మన పూర్వీకుల నుండే వచ్చారు. వీళ్ళు 6,000 నుండి 10,000 సంవత్సరాల క్రితమే జన్మించారు. వీళ్ళ యొక్క జన్యువులు గోధుమ కలర్ కళ్ళ నుండి మారతాయట. నీలం రంగు కళ్ళున్న వ్యక్తులు గోధుమ రంగు కళ్ళు కలిగిన వ్యక్తుల కంటే విద్యా వృత్తిలో బాగా రాణించగలుగుతారట. షుగర్ గ్లీడర్స్ కి సామాజికంగా సంరక్షణ లేకపోవడం వల్లే అవి చనిపోయాయని విచారంగా మారాయి. 37 ఏళ్ల ప్రయోగంలో అలెక్స్ చిలుక తన సంరక్షకురాలికి చెప్పిన చివరి మాటలు యు బి గుడ్, ఐ లవ్ యూ. జపాన్ లో ఎయిబా లేదా వంకర పళ్ళు గల అమ్మాయిని అందంగా ఆకర్షణీయంగా భావిస్తారు. కానీ వాస్తవానికైతే ఆ అమ్మాయిలు తమ పళ్ళని నిటారుగా నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. 1960లలో స్లమ్మర్ పార్టీ బార్బీ అనే పుస్తకంలో బరువు కోల్పోవడం ఎలా అనే చిట్కాలో ఒకటి డోంట్ ఈట్ అంటే తినకూడదని ఉంది. బవేరియా యొక్క యువరాణి అలెగ్జాండ్రా మానసిక సంబంధమైన సమస్యలను కలిగి ఉండేది. ఆమె తన చిన్నతనంలో ఒక గ్లాస్ పియానోని మింగేసిందట. హూన్ లీమ్ అనే వ్యక్తి 133 రోజులు సముద్రంలో చేపలు పడుతూ పక్షి రక్తం తాగుతూ ఒక షార్క్ ని నీళ్లున్న జగ్గుతో చంపాడు. యూదు అంతకులను అంటే జివీస్ అసోసియేషన్స్ నిజమైన బృందాన్ని అక్కడ ది అవెంజర్స్ అని పిలుస్తారు. వరల్డ్ వార్ II తర్వాత నాజీ యుద్ధ నేరాలను గుర్తించి ఉరితీశారు. 30% మంది అమెరికన్స్ ఆల్కహాల్ తాగరు. 60% మంది వారానికి ఒక్కసారి మాత్రమే ఆల్కహాల్ తీసుకుంటారు. కానీ టాప్ 10% అమెరికన్స్ మాత్రం వారంలో 74 సార్లు డ్రింక్ చేస్తారు. 1962లో హిరోషిమా కంటే 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైన హైడ్రోజన్ బాంబుని యుఎస్ అంతరిక్షంలో పేల్చింది. నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయట. భోజనం చేసేటప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణాశయంలో జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవుతాయట. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందట. అయితే భోజనం మొదట్లోనే స్వీట్లు తింటే అది మనం తిన్న ఆహారాన్ని సరిగా జీర్ణం చేయదట. హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు
దేవుడికి ఉపవాసం ఉంటారు కదా, ఆయుర్వేదం ప్రకారం అలా ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఉపవాస సమయంలో మన జీర్ణ వ్యవస్థకు పూర్తిగా విశ్రాంతి లభించి శరీరంలో ఉన్న పలు విష పదార్థాలు బయటకు వెళ్ళగొట్టబడతాయి. దీంతో పాటు దేహం తనకు తాను మరమ్మతులు చేసుకుంటుందట. ఉపవాసం ఉండడం వల్ల డయాబెటీస్, గుండె జబ్బులు, క్యాన్సర్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు రావట. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.